ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి ఈరోజు ఈ రీతిగా సజీవులమై ప్రభుని ఆరాధించడానికి, ప్రభుని గణపరచడానికి దేవుడు మన కృప చూపి ఉన్నాడు. దేవుడిరా పరిస్థితులు మీరు చూస్తూనే ఉన్నారు. అయితే దేవుడు తన బిడ్డల పట్ల అపారమైనటువంటి కటాక్షమును, గొప్ప కాపుదలను కలిగి ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. మరి ఈ రీతిగా ఈరోజు కూడా లైవ్ ద్వారా మనం దేవుని గణపరుస్తూ ఉన్నాం. మరి నిన్న దినం నా ప్రకటన వచ్చింది. మరి ఆలయాలు కూడా తెరవచ్చు 8వ తారీఖు నుంచి అనే ఒక ప్రకటన వచ్చింది. అయితే అదొక మంచి వార్త. చాలా కాలం తర్వాత తిరిగి మళ్ళా మనమంతా కూడా కలిసి ఒక చోట దేవుని ఆరాధించేటువంటి కృపను అనుగ్రహించి ఉన్నాడు. సాతాను కొంతవరకే మరి సంఘాన్ని లేదా విశ్వాసుల్ని లేదా పరిచర్ని కొంతవరకు ఆటంకపరచొచ్చేమో కానీ, అయితే పాతాళపు ద్వారములు ఏ మాత్రము నీ ఎదుట నిలవబడలేవు అని ప్రభు చెప్పాడు. సో ఏది కూడా నిలవలేదు. ప్రపంచంలో దేవుని యొక్క బిడ్డల్ని అనగదొక్కడానికి, ప్రపంచంలో దేవుని యొక్క సంఘాన్ని, దేవుని ప్రజల్ని నిర్మూలించడానికి చాలామంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు. రాజులు రాజ్యాలు లేసాయి. అపవాది వారి రూపంలో ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ అయితే ప్రయత్నం చేసినవన్నీ కూడా తొలగిపోయే కాలగర్భంలో కలిసిపోయి. ఇప్పుడు కరోనా కూడా అలాంటిదే. ఆ తర్వాత దీన్ని కూడా మనం దాటుకోబోతున్నాం. హల్లెలూయా. సో 8వ తారీఖున లాక్డౌన్, అంటే 8వ తారీఖు నుంచి ఆలయాలు తెరవబడతాయి అని గవర్నమెంట్ చెప్పింది. కాబట్టి మరి ఆ తర్వాత వచ్చేటువంటి ఆదివారం అంటే 16వ తారీఖున, సో 16వ తారీఖున మనమంతా సంఘంలో కూడి దేవుని గణపరచబోతున్నాం, దేవుని ఆరాధించబోతున్నాం. దయచేసి దేని బిడ్డరా, మరి 16వ తారీఖున మరి మీరు గుర్తుంచుకొని ఆ రోజు ఆదివారమున మీరు ఎక్కడ ఉన్నా కూడా మీరు పరిగెత్తుకుంటూ మందిరం రావాల్సిన మనం చేస్తూ ఉన్నాం. కలిసి దేవుని ఆలయంలో స్తుతించుట, దేవుని ఆలయంలో ఆరాధించుట, అది గొప్ప బాధ్యత, గొప్ప ధన్యత. ఆమేన్. సో ఆల్ దీస్ డేస్ వీఆర్ మిస్సింగ్ ద చర్చ్. అయితే ఆలయంలో కలిసి మన దేవుని ఆరాధన చేద్దాం. మరి లాక్డౌన్ అంటే 8న ఆలయాలు తెరవబడినటువంటి ఒక నోటిఫికేషన్ వచ్చింది. అయితే 16వ తారీఖున ఆలయం తెరవబడినప్పటికీ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అంటే విశ్వాసం ఉంది, ప్రభు ఉన్నాడు, ఓకే, మనకేమీ కాదటువంటి భరోసా ఉన్నప్పటికీ మరొక పక్కన మన వైపు తగు జాగ్రత్తలు తీసుకోవాలి కదా. కాబట్టి మరి ప్రభుత్వపు ఒక సూచనలకు అనుగుణంగా మరి ఒక సోషల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తూ సంఘంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఓకే, సో ఎలాంటి మరి అవకాశం, అంటే ఈ కరోనాకి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా మరి చాలా అనేక ఏర్పాట్లు చేస్తున్నాం. మరి ఎంట్రన్స్లో కూడా తర్వాత శానిటైజర్స్ ఉంచడం కానీ, చర్చిలో కూడా డిస్టెన్స్ అంటే దూరం కూర్చోవడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. సో ఏమాత్రమూ సంకోచించకుండా నిర్భయంగా రండి, కలిసి మనం దేవుని ఆరాధన చేద్దాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. మరి ఈరోజు దేని వాక్యాలకి మనం ప్రవేశిద్దామా? ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని నేను ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నా. చాలా క్లుప్తంగా, చాలా కొద్దిగా దేవుని యొక్క సందేశాన్ని నేను మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఈరోజు లైవ్ ద్వారా చెప్తున్నాను, కానీ ఎప్పుడప్పుడు మీకే నేరుగా వాక్యం చెప్పాలా అని ఆశపడుతున్నాను. సో ఐమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యూ ఆల్. సో నేరుగా కూర్చొని ముఖాముఖిగా మరి దేవుని వాక్యము ధ్యానించడం ఎంతో ఆశీర్వాదం. ఆమేన్. ప్రైజ్ గాడ్. అయితే ఈరోజు నా సందేశం ఏంటంటే, 1 సమూయేలు 14వ అధ్యాయంలోకి మనం వెళ్తున్నాం. ఈరోజు నా టైటిల్ ఆఫ్ మై సర్మన్ ఏంటంటే, నా ప్రసంగపు ఒక అంశం ఏమంటే, హౌ టు రీచ్ ద గాడ్స్ డెస్టినీ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో ఉంచిన ఒక డెస్టినీని, ఒక గమ్యాన్ని ఏ విధముగా చేరుకోవాలి. మనందరి జీవితంలో దేవుడు ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మనందరి జీవితంలో దేవుడు ఒక గొప్ప గురి, గమ్యాన్ని కలిగి ఉన్నాడు. మనం ఆ గురిని చేరుకోవాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. పౌలు అంటాడు, నేను గురి లేని వాని వరే పరిగెత్తట్లేదు, నాకంటూ ఒక గురి ఉంది అని అంటాడు. ఆ తర్వాత నా పరుగు తుదముట్టించితిని అంటాడు. ఈరోజు నీ జీవితంలో దేవునికి గురి ఉంది అని నువ్వు తెలుసుకుంటున్నావా? దేవుని ఒక పర్పస్తో జన్మింపజేశాడు అని గ్రహిస్తున్నావా? ఆ దిశగా నీకు అడుగులు పడుతున్నాయా? ఆ దిశగా నీ జీవితము ప్రయాణిస్తూ ఉందా? దేమిట్రా, ఈరోజున దేవునితో మాట్లాడుతున్నాడు. ఆ డెస్టినీ ఏమైతే ఉందో దాన్ని నువ్వు చేరుకోవాలి. అయితే కొందరు నన్ను అడుగుతున్నారు, సార్ దేవుడు ఉంచినటువంటి ఆ డెస్టినీని చేరుకోవాలంటే నేను ఏం చేయాలి, ఏమి చేస్తే ఆ గమ్యాన్ని నేను చేరుకోగలుగుతాను అని అడుగుతున్నారు. అయితే మరి 3 మాటలు చెప్తాను. యోనాతాను జీవితం నుంచి
3 పాఠాలు మీకు నేర్పించాలని నేను ఆశపడుతున్నాను. యోనాతాను జీవితం గురించి 3 పాఠాలు. మరి మీలో చాలామందికి యోనాతాను తెలిసే ఉంటుంది. చెప్పండి, యోనాతాను ఎవరు చెప్పండి? యోనాతాను సౌలుక కుమారుడు, దావీదు స్నేహితుడు. సౌలు దావీదుని ఎంతగా తరుముతున్నప్పటికీ సౌలు కుమారుడైనటువంటి యోనాతాను దావీదు మంచి స్నేహితులు, అపురూపమైనటువంటి స్నేహితులు. యోనాతాన్లో ఉన్నటువంటి గొప్ప లక్షణము, గొప్ప ఆత్మీయత మరి చూస్తే చాలా ఆశ్చర్యం. తండ్రికి చాలా కాంట్రాస్ట్గా ఉంటాడు. తండ్రికి కుమారుడికి అసలు పోలికలే ఉండవు స్వభావంలో. ఆ విధంగా ఉంటాడు యోనాతాను. అయితే యోనాతాను మరి సింహాసనానికి నెక్స్ట్ వారసుడు, నెక్స్ట్ సింహాసనాన్ని అధిరోహించేది దావీదే అనే విషయం తెలుసుకొని మరి ఆ సింహాసనం కొరకు ఏమాత్రము కూడా వాగ్వాదములు చోటు చేసుకోక, మరి తండ్రి వల్లే తాను కూడా కక్ష పెట్టుకోక దావీదు మీద ఒప్పుకున్నాడు. నెక్స్ట్ రాజు దావీదే ఉంటాడు అని మరి తగ్గింపు హృదయముతో, చాలా మంచి హృదయముతో దాన్ని అర్థం చేసుకున్నాడు. దావీదు పట్ల దేవుని యొక్క చిత్తము, ఉద్దేశాన్ని కూడా మరి యోనాతాను తెలుసుకొని దావీదుకే సపోర్ట్ చేశాడు. అయితే అలాంటి గొప్ప ఉన్నతమైనటువంటి జీవితాన్ని, యోనాతాను జీవితం నుంచి ఈరోజు కొన్ని పాఠాలు మీకు నేర్పించాలని నేను ఆశపడుతున్నా. యోనాతాను జీవితంలో కూడా ఒకరోజు రానే వచ్చింది, నేను అందలాగా ఉండిపోతే ఎట్లాగా, నాకంటూ ఒక ప్రత్యేక జీవితం ఉండాలి, నా జీవితానికి ఒక సార్థకతకు ఉండాలి అని తన జీవితంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఆ సంఘటన బట్టి అతను ఒక వీరుడుగా మార్చబడ్డాడు. ఆ సంఘటన ఈరోజు నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నా. మరి 14వ అధ్యాయం, అయితే 13వ అధ్యాయాన్ని నేను ఒక బ్యాక్గ్రౌండ్గా, ఒక బ్యాక్డ్రాప్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 13వ అధ్యాయంలో ఏం జరిగిందో చెప్తాను. ఆ తర్వాత 14వ అధ్యాయంలోంచి కొన్ని పాఠాలు మీకు నేర్పించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. 13వ అధ్యాయం నుంచి మనము బాగా అబ్జర్వ్ చేస్తే నేను 3 పాఠాలు నేను నేర్పిస్తున్నాను. మొదటి పాఠం, టు రీచ్ యువర్ డెస్టినీ, నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవాలి అంటే, దేవుడు నీ జీవితంలో ఉంచినటువంటి పిలుపు నువ్వు చేరుకోవాలంటే నంబర్ 1 మొదటిది ఏంటి అంటే దేవుని యొక్క సహాయాన్ని నువ్వు అర్థించాలి. దేవుని సహాయముతో ముందుకెళ్ళాలి. ఎస్, నీకు ఒక గమ్యం ఉందని తెలుసు, కానీ ఆ గమ్యాన్ని నీ స్వంత శక్తి సామర్థ్యాలతో సాధించాలి అనుకుంటే అది నీ పిచ్చితనం. దేవుని యొక్క డెస్టినీని దేవుని యొక్క బలముతోనే, దేవుని సహాయముతోనే నువ్వు చేరుకోగలుగుతావు. హల్లెలూయా. యెరికోను ఉదాహరణగా తీసుకుందాం. దేవుడు చెప్పాడు, యెరికోను మీకు అప్పగించానని చెప్పాడు. అయితే ఇజ్రాయెల్ ప్రజలు చాలా ఆశతో అక్కడ అడుగుపెట్టేపాటికే బలమైనటువంటి ప్రాకారం గల పట్టణం యెరికో, దాన్ని జయించలేకపోయారు. ఎంత చేసినా కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు, ఏమి చేస్తే దీన్ని జయిస్తామో వాళ్ళకి పాలు పొందట్లేదు. ఆ తర్వాత యెహోషువ మొరపెడితే అప్పుడు దేవుడు చెప్తాడు, మీరు ఇలా తిరగండి, ఇలా చెయ్యండి, ఇలా ముందుకు సాగండి అని దేవుడు క్లియర్ డైరెక్షన్స్ చెప్పినప్పుడు దేవుని యొక్క డెస్టినీని దేవుని మెథడ్లో వాళ్ళు చేసినప్పుడు యెరికో పట్టణాన్ని వాళ్ళు స్వాధీనపరచుకున్నారు. ఈరోజు దేవుడు నీతో ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఎస్, యూఆర్ మూవింగ్ టువర్డ్స్ యువర్ డెస్టినీ, బట్ మేక్ ష్యూర్ దట్ యు టేక్ గాడ్స్ హెల్ప్. దేవుని యొక్క సహాయాన్ని తీసుకోవడం చాలా ప్రాముఖ్యమైంది. యోనాతాను ఒక తండ్రి ఆ విషయంలో ఫెయిల్ అయ్యాడు. మరి 13వ అధ్యాయాన్ని మీరు చూసినట్లయితే 13వ అధ్యాయంలో అతను శత్రువులతో మరి కయ్యానికి వెళ్తున్నాడు, యుద్ధానికి కాలు దువ్వుతున్నాడు. ఆ తర్వాత సౌలు ఏం చేస్తాడు అంటే కొందరు ఫిలిష్తీయుల్ని మరి హతమార్చి పోయి ఫిలిష్తీయులతో మరి వైరం పెట్టుకుంటాడు. ఫిలిష్తీయులతో మరి ఒక చిన్న ప్రాంతం ఉంటుంది, ఫిలిష్తీయుల ఒక భూభాగంలో ఒక చిన్న ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతాన్ని ముట్టడించి వాళ్ళందరినీ హతము చేసి ఆ విజయాన్ని చాలా ఆర్భాటంగా దేశమంతా కూడా ప్రకటన చేయిస్తాడు. ప్రకటన చేయించిన తర్వాత అక్కడ ఆ దేశంలో యూదులందరూ కూడా సంతోషించి సౌలు వద్దకు వస్తారు. ఎప్పుడైతే సౌలు ఈ పని చేశారో ఫిలిష్తీయులకి బాగా కోపం వచ్చేసి ఇంకా సౌలు ఇంత పని చేస్తాడు కదా, కాబట్టి సౌలుని లేకుండా చేయాలి, రాజ్యాన్ని తీసివేయాలని వాళ్ళు కంకణం కట్టుకొని వారంతా కూడా కలిసి సౌలు మీద దాడి చేస్తూ ఉన్నారు. దేవుని వాక్యం అంటుంది, మొదటి సమూయేలు 13వ అధ్యాయం 5వ వచనంలో మరి వాళ్ళ యొక్క సంఖ్యాబలము, ఫిలిష్తీయుల యొక్క సంఖ్యాబలము చూస్తే అక్కడ రాయబడి ఉంది, ఇసుక రేణువులంతా విస్తారమైన జనసమూహము. ఎంత జనసమూహం చెప్పండి? ఇసుక రేణువులంతా, అంత బలమైనటువంటి రాజ్యం మీద మన ఒకడే పోతున్నాడు. సౌలుకు తెలుసు తన స్ట్రెంత్ తక్కువ, తన బలము తక్కువ,
తనకున్నటువంటి సైన్యం బలము తక్కువ అనే సంగతి సౌలుకు తెలిసినప్పటికీ కూడా పోయి అలాంటి విస్తారమైనటువంటి సైన్యముతో తలబడతా ఉన్నాడు. ఎందుకు అంటే అది చేస్తే మరి యూదుల యొక్క మనలు పొందుకోవచ్చు కదా అని వెళ్తున్నాడు. అయితే పోయి అంత పెద్ద సైన్యముతో తలబడుతున్నాడు. ఫైనల్గా ఒక్కసారి వాళ్ళు ముప్పేట దాడి చేశారు. దాడి చేస్తే ఇక వాళ్ళని ఎదిరించేకి శక్తి చాలక అందరూ కూడా పారిపోయారు. మీరు 13వ అధ్యాయం చదివితే అందరూ కూడా ప్రాణం అరచేతిలో పెట్టుకొని పారిపోయి అందరూ కూడా గుహలో దాక్కున్నారు, పొదలో దాక్కుంటా ఉన్నారు. అందరూ ఎక్కడ చెక్కుతే అక్కడ అందరూ కూడా దాక్కున్నారు. ఎందుకంటే వీళ్ళేమో 100ల్లో ఉన్నారు, వాళ్ళేమో 1,00,000ల్లో ఉన్నారు. ఇసుక రేణువులంతా విస్తారమైన సని ఒక్కసారిగా ఆ దండు మొత్తం ఒక్కసారిగా ముట్టడి చేస్తే అందరూ కూడా దిక్కులకు ఊరు పారిపోయారు. కాకపోతే సౌలు ఒకవేళ దేవుని అడిగిండొచ్చు, ప్రభువా వెళ్ళాలా, మరి శత్రువులు నిర్మూలన చేయటం నీ చిత్తమే, కానీ ఈ టైంలో నేను అలా వెళ్ళాలా, యుద్ధము చెయ్యాలా, మరి నీ సహాయం నాకు ఉంటుందా, ఈ టైంలో వెళ్ళాలా లేకపోతే నెక్స్ట్ టైం వెళ్ళాలా అని అడిగి ఉంటే కథ మరలా ఉంటుండే. దేవుని అడగక సొంతంగా ముందుకెళ్తున్నాడు. మరి తాను రిస్క్లో పడ్డమే కాదు, మరి తన ప్రజలందరినీ కూడా రిస్క్లో పడేస్తున్నాడు. ఒకసారి మనం ఎమోషనల్గా అడుగు వేస్తే, ఒకసారి తప్పుడు నిర్ణయం తీసుకుంటే మనం ఏం చేస్తామంటే మనం మాత్రమే కాదు, మన తోటి వచ్చేటువంటి అందరినీ కూడా రిస్క్లో పడేస్తుంటాం. ఇజ్రాయెల్ ప్రజలు కూడా వాళ్ళ పరిస్థితి అదే. దేవుని యొక్క వాక్యం అంటుంది, జనులందరూ భయపడొచ్చు అతన్ని వెంబడించుని. మొత్తం జనాలందరూ కూడా భయపడుతున్నారు, వాళ్ళు అందరూ కూడా దాక్కుంటున్నారు. సో లెసన్ నెంబర్ 1, లీన్ ఆన్ గాడ్స్ స్ట్రెంగ్త్, టేక్ గాడ్స్ సపోర్ట్. అడుగు ముందుకు వేసే కంటే ముందుగా దేవుణ్ణి అడిగితే ఇలాంటి పరిస్థితులన్నీ కూడా మనం నివారించవచ్చు. ఆ దినాలు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా దేవు చిత్తం కనుక్కోవడానికి ఊరీము తుమ్మీము 2 ఉండేటివి. అది యాజకుని వద్ద ఉంటాయి. దాన్ని బట్టి దేవుని యొక్క చిత్తాన్ని కనుక్కొని వాళ్ళు ముందుకెళ్ళేవారు. ఆ తర్వాత దేవుడు నడిపింపు బట్టి ముందుకెళ్ళిన వాళ్ళు గొప్ప విజయం సాధించారు. దేవుడు నడిపింపు లేక తొందరపడి ముందుకెళ్ళిన వాళ్ళేమో గొప్పగా మరి అంటే చాలా ఘోరంగా విఫలమైపోయారు. ఏమిట్రా, ఈరోజు ఒక పాఠం మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుని చిత్తంలో ఉందా. ఈవెన్ టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్. దేవుని చిత్తంలో ఉన్న టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అది ఈరోజు ప్రతి అడుగు దేవుని చిత్తంలో ఉందా అని నువ్వు ప్రశ్నించుకొని దేవుని సహాయంతో ముందుకి సాగగలగాలి. హల్లెలూయా. సో సౌలు ఆ పని చేయలేకపోయాడు. దావీదు చేసిన మిస్టేక్ కూడా అది. దావీదు కూడా ఏం చేశాడంటే, మరి శత్రుల మీద యుద్ధము చేయడానికి తన సంఖ్యాబలం, తన సైనిక బలం ఎంతుందో సైన్యాన్ని లెక్క పెడతా ఉన్నాడు. దేవుడికి కోపం వచ్చింది. అంటే అంతకుముందు దేవుడు అంతా కూడా సైన్యమును బట్టి విజయం ఇచ్చాడా? అసలు వాళ్ళ ఐగుప్తులో వాళ్ళు యుద్ధము లేకోకుండా దేవుడు తన దక్షిణ హస్తముతో ఐగుప్తును మొత్తం అంతా మోకాళ్ళ మీద కూర్చోబెట్టి తన బిడ్డలందరూ కూడా గొప్పగా నడిపించాడు. అరణ్య ప్రయాణంలో 40 సంవత్సరాలు కూడా దేవుడు అఖండమైన విజయం ఇచ్చాడు. సైనిక బలముతో దేవుడు ఎప్పుడు విజయం ఇవ్వలే. అది తెలుసుకున్న దావీదు కూడా మరి ఆ సంగతి మర్చిపోయి సెన్సస్ జనసమూహంను లెక్క పెట్టేపాటికే దేవుడికి కోపం వచ్చేసింది. ఆ తర్వాత ఏమైందో స్టోరీ మనకి బాగా తెలుసు. అలాగే గిద్యోను కూడా మరి దేవుడు ఎన్నుకున్నాడు, నువ్వు వెళ్ళి యుద్ధము చేయి అనగానే గిద్యోను ఏం చేస్తాడంటే 20,000 మందిని పట్టుకున్నాడు. దేవుడు చూశాడు, నాయనా నువ్వు ఫిల్టర్ చేయాలన్నాడు. ఫిల్టర్ చేసుకుంటూ వచ్చేపాటికే లాస్ట్కి 300 మంది తేలారు. గిద్యోనికి అర్థం కాలే, ఇదేంటి ప్రభువా, శత్రువేమో వేలల్లో ఉన్నాడు, నువ్వేమో 300 మందిని మాత్రం నాకు ఇచ్చావు, ఎక్కడ సరిపోతుంది అన్నట్టుగా గిద్యోను టెన్షన్ పడతా ఉంటే ప్రభు గిద్యోనికి నేర్పించిన ఒకే ఒక పాఠం ఏమంటే, శక్తి బలము చేత మీరు ఏమీ సాధించలేరు, సంఖ్యాబలముతో మీరు ఏమీ సాధించలేరు. కాబట్టి బలమును, శక్తిని, ఆధిక్యతను, సొంత జ్ఞానాన్ని మీరు నమ్ముకోవద్దండి అని దేవుడు చరిత్రలో తన భక్తులకి అనేక పాఠాలు నేర్పించాడు. ఈరోజు దేవుడు నీతో అదే మాట్లాడుతున్నాడు. లీన్ ఆన్ గాడ్స్ స్ట్రెంగ్త్, నాట్ ఆన్ యువర్ స్కిల్స్. నీ జ్ఞానము, నీ యొక్క సామర్థ్యం మీద ఆధారపడుతూ దేవుని యొక్క మరి నడిపింపు మీద, దేవుని యొక్క చిత్తం మీద ఆధారపడి ముందుకు వెళ్తే నువ్వు గమ్యాన్ని త్వరగా చేరుకోగలుగుతావు. వాస్తవానికి మరి ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత 11 రోజుల్లో వాగ్దాన దేశానికి చేరిపోగలుగుతారు. కానీ వాళ్ళ అవిధేయతను బట్టి, వాళ్ళకున్నటువంటి తిరుగుబాటుతనం బట్టి, సొంత జ్ఞానము, సొంత బలము ఉపయోగించడం బట్టి లాస్ట్కి 40 సంవత్సరాలు తిరగాల్సి వచ్చింది. 40 సంవత్సరాలు తిరుగుట దేవుని చిత్తం కాదు, అసలు దేవుని ప్రణాళిక కాదు. బికాస్ దే డిసోబెయిడ్. ఓకే, వాళ్ళు అవిధేయత చూపారు కాబట్టి 40 సంవత్సరాలు అనేది వాళ్ళ జీవితంలోకి వచ్చేసింది. సో ద మోర్ యూ డిసోబే, ద మోర్ యూ లీన్ ఆన్ గాడ్స్ స్ట్రెంగ్త్. నువ్వు దేవుని గమ్యానికి చేరుకోవడం అంటే త్వరగా చేరుకోలేవు, ఆలస్యం అవుతుంది. సో దిస్ ఈజ్ లెసన్ నెంబర్ 1. హల్లెలూయా. నేర్చుకుంటారా? నెంబర్ 2, రెండవ పాఠం. మనము 14వ అధ్యాయానికి వస్తున్నాం.
14వ అధ్యాయంకి వచ్చేపాటికే యోనాతాను కూడా మరి అందరితో పాటు యోనాతాను కూడా దాక్కుంటాడు. మరి తండ్రి చేసినటువంటి పనికి యోనాతాను కూడా దాక్కున్న తర్వాత 14వ అధ్యాయంలో మరి సౌలు చూసి ఎంతకాలం మనము ఇలాగే ఉంటాం, ఎంతకాలం దాక్కోవాలి, కాబట్టి మనము ఏదైనా చేద్దాము అని యోనాతాను చేసినటువంటి ఒక రెండవ పని. అంటే మొదటి పని ఏంటంటే యోనాతాను దేవుణ్ణి వెతుకుతున్నాడు, యోనాతాను దేవుని యొక్క సహాయం వేడుకొని ముందుకెళ్తున్నాడు. రెండవ పని ఏంటంటే యోనాతాను చేసినటువంటి ఒక గొప్ప పని అదేంటంటే అతని పక్షంగా నిలబడడానికి ఒక మంచి స్నేహితుడిని లేదా ఒక మంచి పనివాడిని సంపాదించుకున్నాడు. అతని ఆర్మర్ బేరర్, అంటే ఆయుధాలు మోయువాడు. మరి యోనాతానుకేమో ఆశ, ముందుకెళ్ళి శత్రువుని మనం ముందుకెళ్ళి ఓడించాలి అని. కానీ అందరూ దాక్కుంటున్నారు. తండ్రి దాక్కున్నాడు, ప్రజలందరూ దాక్కుంటా ఉన్నారు, తనతో పాటు నిలబడే వాళ్ళు కావాలి కదా. అందుకే యోనాతాను ఏం చేస్తున్నాడంటే తన ఆలోచనని ఆయుధాలు మోయువానితో చెప్పాడు, మనం వెళ్దామా, మనం వెళ్దాంరా, మనం వెళ్ళి ఇద్దరున్నా చాలు. దేవుడు అధిక సంఖ్యా బలమును బట్టి విజయం ఇచ్చేవాడు కాదు కదా, దేవుడు తన యొక్క కృపను బట్టి విజయం ఇచ్చేవాడు. కమాన్ లెట్స్ గో అండ్ ఫైట్ అనగానే ఆయుధాలు మోయేవాడు చెప్పినటువంటి ఒక గొప్ప మాట ఏంటో తెలుసా? మీరు 14వ అధ్యాయము మీరు చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. 7వ వచనంలో, నీ మనస్సులో ఉన్నదంతయు చేయము, పోదుము రమ్ము, నీ ఇష్టము ఇష్టానుసారంగా నేను నీకు తోడుగా ఉన్నానని అతనితో చెప్పాను. అబ్బా, ఎంత గొప్ప మాట అది. యోనాతాను తన గమ్యాన్ని చేరుకోవడానికి ఒంటరిగా ప్రయాణం చేయట్లేదు, తనతో పాటు ఆయుధాలు మోయేవాడు ఉన్నాడు. ఆ ఆయుధాలు మోయేవాడు తోడుగా ఉన్నాడు కాబట్టి యోనాతాను సులువుగా ముందుకెళ్ళి గొప్ప విజయాన్ని సాధించుకున్నాడు. నెంబర్ 2, ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే, ఒకటి, దేవుని డెస్టినీని సొంత బలంతో కాదు దేవుని సహాయంతో అడుగు ముందుకేయాలి. ఈ అడుగు ముందుకేసే ప్రయత్నము చాలా క్లిష్టమైంది. విశ్వాస యాత్ర చాలా క్లిష్టమైందండి, అర్థమవుందా? నమ్మకంతో, విశ్వాసముతో, స్పిరిట్ లీడింగ్తో అడుగు ముందుకేసుకుంటూ వెళ్ళుట అనేది చాలా క్లిష్టమైంది, సవాల్తో కూడింది. మరి ఈ ప్రయాణము ఒంటరిగా చేయటం కంటే మన జీవితంలో ఒకరు ఉండాలి, మనకు సపోర్ట్ చేయడానికి, మనం నిలబెట్టడానికి, ధైర్యం ఇవ్వడానికి, నీతో ఉన్నాను అని మనం బలపరచడానికి మన జీవితంలో కూడా కొందరు వ్యక్తులు కావాలి. వీ నీడ్ సమ్ ఫ్రెండ్స్ ఇన్ అవర్ లైఫ్స్. అందుకే మన జీవితంలో మనము ఒక మంచి ఆత్మీయులు మనం కలిగి ఉండగలగాలి. స్వంత శక్తితో ముందుకెళ్ళలేం. ప్రభు చెప్పాడు కదా, మరి ఒంటికాడు పడిపోతాడు, ఒంటికాడు ఇద్దరు కూడుంటే మేలు, ఒంటికాడితే పడిపోతాడు. ఇఫ్ యు ఆర్ ఫైటింగ్ యువర్ బ్యాటిల్ అలోన్ యూ విల్ ఫాల్. నువ్వు కొంతవరకు పోరాటం చేస్తావు, శక్తి బలంతో పోరాటం చేస్తావు, ఆ తర్వాత డీలా పడిపోతే నేను లేవనెత్తువాడు కావాలి కదా, నేను పురికొల్పేవాడు కావాలి కదా, నేను నడిపించేవాడు కావాలి కదా, నేను బలపరిచేవాడు కావాలి కదా. అందుకే ప్రసంగంలో రాయబడి ఉంది, ఒంటిగాడు పడిపోదు, ఇద్దరు కూడి ఉండటం మేలు. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుస్తురా, ఇద్దరు ఉంటే మేలు, ఇద్దరు ఉండాలి. యోనాతానుకి ఆయుధాలు మోయేవాడు ఉన్నాడు, అందుకే వెళ్ళి యుద్ధము చేయగలిగాడు. సో హ్యావింగ్ ఫ్రెండ్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 26వ వచనం చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 12వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ చాలా అద్భుతమైనటువంటి మాట రాయబడి ఉంది. బైబిల్స్ ఉన్నాయా? బైబిల్స్ ఉన్నట్లయితే దయచేసి మీరు ఆ మాటను మీరు గమనించాల్సిన నేను మనవి చేస్తున్నాను. సామెతలు 12వ అధ్యాయం, 12వ అధ్యాయం, సామెతల 12వ అధ్యాయము 26వ వచనం, చాలా అద్భుతమైనటువంటి మాట. 26వ వచనం, నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపుతాడు, భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును. నీతిమంతుడుగా ఉంటే వాడు ఏం చేస్తాడంటే నీకు దారి చూపిస్తాడు. ఎలాంటి ఫ్రెండ్స్ కలిగి ఉండాలి? ఈరోజు ఫ్రెండ్స్ 2 రకాలుగా ఉన్నారు, చెడగొట్టేవాళ్ళు, మనం నిలబెట్టేవాళ్ళు. ఎలాంటి ఫ్రెండ్స్ ఎన్నుకోవాలి? నీతిమంతుడైనటువంటి స్నేహితులు ఎన్నుకోవాలి, నీకు దారి చూపేటువంటి స్నేహితులు ఎన్నుకోవాలి, నీ గమ్యాన్ని చేర్చేటువంటి స్నేహితులను ఎన్నుకోవాలి, నేను నిలబెట్టి ప్రోత్సహించేటువంటి స్నేహితులు ఎన్నుకోవాలి. వాళ్ళ బదులుగా మీరు భక్తిహీనులు మీరు ఎన్నుకున్నారు అనుకోండి, దేవుళ్ళు లేనివారు, దేవుని రాజ్యం అన్న, దేవుని ఆలోచన, దేవుని విజ్డము ఏమాత్రము లేనటువంటి భక్తిహీనులు ఎన్నుకున్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంట, వారి భక్తిహీనుల ప్రవర్తన బట్టి వారు నీ దారి తప్పిస్తారు. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ నిర్ణయాలు బట్టి నిన్ను దారి తప్పించేస్తారు. మంచిగా మొదలుపెట్టావు, కానీ వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి నువ్వు దారి తప్పిపోయావు. ఎక్కడికో వెళ్ళాలనుకున్నావు, ఎక్కడికో తేలిపోయావు. యువర్ డెస్టినీ ఈజ్ లాస్ట్. నీ గమ్యము పోయింది. ఈరోజు చాలామంది జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. మంచి స్నేహితులు లేకపోవడం వల్ల తమ జీవితాలని భ్రష్టు పట్టించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పుడు కూడా వాళ్ళ చుట్టూ వాళ్ళు తిరుగుతూ ఉంటారు.
హ్యాంగింగ్ ఓవర్ విత్ సచ్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్, అన్ప్రాఫిటబుల్ ఫ్రెండ్స్. ఈరోజు నీ లైఫ్లో కూడా నీ యొక్క ఫ్రెండ్స్ లిస్ట్ని నువ్వు సార్ట్అవుట్ చేసి అలాంటి వారిని దూరం పెట్టుకోకపోతే నీ యొక్క జీవితము మరి మరొక కోణంలోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. ఈరోజు చెక్ చేసుకోవాలి, నీ చుట్టూ ఉన్నటువంటి ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు ఉన్నారా? అసలు నువ్వు ఒంటరిగా వెళ్తున్నావు, కొందరుంటారండి, కొందరికి ఏ ఫ్రెండ్స్ ఉండరు, అది కూడా ప్రమాదమే. కొందరికి ఏ ఫ్రెండ్స్ కూడా ఉండరు, ఉండాలి, మళ్ళీ నిలబెట్టే ఒక ఫ్రెండ్ ఉండాలి, బలపరచాలి. అలాంటి ఆత్మీయటువంటి ఒక స్థితి ఉంటే నువ్వు త్వరగా ముందుకు వెళ్తావు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. 1 కొరింథీ 15:33 కూడా పౌలు అక్కడ గంభీరమైన హెచ్చరికిస్తాడు. ఏమని హెచ్చరికిస్తాడంటే, దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెడుపుతుంది. మంచి ప్రవర్తన, చాలామందికి మంచి ప్రవర్తన ఉంటుంది, కానీ దుష్ట సాంగత్యమును బట్టి తమ యొక్క ప్రవర్తనతో కూడా పాడు చేసుకుంటున్నారు. దుష్ట సాంగత్యం, ఫెలోషిప్, రాంగ్ ఫెలోషిప్ అసలు జీవితాన్ని మన అభిషేకాన్ని లాగేస్తుంది, మనకున్న ప్రార్థన జీవితం తినేస్తుంది, మనకున్నటువంటి భక్తిని హరించేస్తుంది, మనకున్నటువంటి మోరల్ వాల్యూస్ అన్నీ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళ సంతోష పెట్టేకే ప్రాకులాడుతూ ఉంటారు. ఏమిట్రా, ఇలాంటి స్నేహితులు కూడా మనకు కలిగి ఉండకూడదు. హల్లెలూయ. ఎలాంటి స్నేహితులు కలిగి ఉండాలంటే, ఈ యొక్క అమ్ముల పొదివాడు అంటున్నాడు కదా, ఏమని అంటున్నాడు కదా, ఏమంటాడు చూడండి ఆ మాట, ఎంత చక్కని మాట చూడండి, ఎంత చక్కని మాట. ఏమంటున్నాడు, రమ్ము యెహోవా మన కార్యమును సాగించునేమో, అనేకుల చేతనను కొద్దిమంది చేతనను రక్షించుటకు యెహోవాకు అడ్డమా అని తన ఆయుధములు మోయువానితో చెప్పగా. ఆయుధం మోయేవాడుతో ఉన్నాడు, వస్తావా నాతో పాటి అంటే వెంటనే అతను అంటాడు, నీ మనసులో ఉన్నదంతా చేయండి, పోదాం, నీ ఇష్టానుసారముగా నేను నీకు తోడుగా ఉన్నాను, నువ్వు ఏం చేస్తా నేను నీ తోడుగా ఉంటా. అందరూ దాక్కుంటా ఉంటే ఆయుధం మోయేవాడు అంటాడు, సార్ నేను నీతో పాటు ఉన్నాను సార్, నీ ఇష్టానుసారంగా చేయండి, పోదాం అంటే. అది ఛాలెంజింగ్ టాస్క్ అయినా, ప్రభు కార్యమడ ముందుంది, సవాల్తో కూడింది అయినా ఒక ఆయుధాలు మోసేవాడు. సైనికులకు లేని ధైర్యము ఈ యొక్క ఆయుధాలు మోయేవాడికి వచ్చేసింది. సౌలుకు లేని ధైర్యము ఏమండి ఈ ఆయుధాలు మోయేవాడికి వచ్చేసింది. సార్ నేను నీతో పాటు ఉన్నాను సార్, వెళ్ళండి, నేను మీతో ఉంటాను. ఎలాంటి ఫ్రెండ్స్ ఉండాలో తెలుసా? సవాల్ గుండా వెళ్తుంటే ఐఎమ్ విత్ యూ, నేను నీతో ఉన్నాను, అది మరణమైనా సరే నేను నీతోనే ఉంటాను అనేటువంటి వాళ్ళు కావాలి. నీ గమ్యానికి చేర్చే ప్రయత్నంలో ఎన్ని ఆటుపాట్లు వచ్చినా స్టికింగ్ విత్ యూ, నీతోనే నిలబడే వాళ్ళు కావాలి. అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు ఉండి ఆ తర్వాత పారిపోయేవాళ్ళు కాదండి, నీతోనే మరణం వరకు నీతోనే ఉండేవాళ్ళు కావాలి. ఎంతవరకైనా సరే స్టిక్ ఆన్ టు ఇట్, నీతోనే ఉంటాను సార్, ఈ ప్రయత్నంలో నా ప్రాణం పోయినా పర్లేదు. అలాంటి వాళ్ళను నువ్వు నీ లైఫ్లో కలిగి ఉంటే నీ డెస్టినీని త్వరగా చేరుకోగలుగుతావు. ఫ్రెండ్స్ 2 రకాలుగా ఉంటారు, డెస్టినీ బ్లాకర్స్గానే ఉంటారు, అసలు గమ్యం చేరుకోకుండానే ఆపుతారు, లేదా వాళ్ళు నేను గమ్యానికి త్వరగా అయినా చేరుస్తారు. బిడ్డరా, ఈరోజు ఈ ఆయుధాలు మోయువాని యొక్క మరి ఆ వ్యక్తి వంటి ఒక వ్యక్తులు నీ జీవితంలో కలిగి ఉండగలగాలి. హల్లెలూయా. మరి ఆయుధాలు మోయేవాడు ఆ మాట అన్నప్పుడు యోనాతానుకి ఎంత సంతోషం వేసి ఉంటుంది, ఎంత ఎంకరేజ్మెంట్ వచ్చి ఉంటుంది. అసలు ఆయుధాలు మోయేవాడు ఒకవేళ ఊరికే ఉన్నాడు సార్, అందరు దాక్కుంటా అంటే నువ్వు నేనేం చేయగలుగుతాం, ఇద్దరం కలిసి పులోమని 2 కత్తులు, అసలు కత్తులే లేవు. ఎందుకంటే మీరు 13వ అధ్యాయం చదివితే 22 వచనం 23వ వచనంలో మరి ఈ ఫిలిస్తీన్లు ముట్టడి వేసినప్పుడు వాళ్ళు చేసినటువంటి మహా తెలివైన పని ఏంటో తెలుసా? చాలా తెలివైన పని. వాళ్ళు ముట్టడి, వీళ్ళందరూ దాక్కున్నారు కదా, దాక్కుంటే బయటకు రావట్లే. అందుకే వాళ్ళు ఏం చేశారంటే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల జొరబడి మొత్తం కత్తులు కటారు లేకుండా చేసేసినారు. దేని వాక్యం అంటుంది, ఎట్లా చేశారు అంటే, మరి సౌలుకి యోనాతాను దగ్గర తప్ప ఎవరి దగ్గర ఖడ్గాలు లేవంట. ఇంకా చూడండి, ఊహించండి, ఇంకా ఎవరికి ఖడ్గాలు లేవు, తన సైన్యంలో ఎవరికి కత్తులు కట్టారు లేవు. పోయి కొనుక్కుందాం ఊర్లోకి వెళ్ళి అంటే ఎక్కడుంది, మొత్తం అంతా ఫిలిస్తీన్లు మొత్తం అంతా దాన్ని బ్యాన్ చేసేసారు. ఇంకా కత్తులే కట్టాలేవు. ఇంకా కత్తులు కట్టాలేకపోతే ఇంకా ఎట్ట యుద్ధం చేస్తాం? ఇంకా శత్రువు చేసే పని ఏంటో తెలుసా? శత్రువు దాడి చేసే మొదటి పని ఏంటో తెలుసా? ఫస్ట్ వాడు చేసేది, చాలామంది అనుకుంటారు శత్రువు మహా అంటే ఏం చేస్తాడంటే డబ్బులు ఇవ్వడమో, లేకపోతే అది ఇవ్వడమో ఇది ఇవ్వడమో, లేకపోతే ఏదైనా ఆ రోగం దెబ్బ కొడతాడేమో అనుకుంటారు. కానీ శత్రువు తెలివిగా చేసే పని ఏంటో తెలుసా? ఫస్ట్ నీ జీవితంలో కత్తులు లేకుండా చేస్తాడు. ఏంటి తెలుసా? కత్తి, ఇదిగో దేవుని వాక్యమే. కత్తి లేకపోతే నువ్వేది యుద్ధం చేస్తావు? ఇంకా కత్తి లేకపోతే నీ జీతం అయిపోయినట్టే, ఇంకా అయిపోయింది. ఫస్ట్ వాడు నీకు ఏం చేస్తాడంటే నీ జీవితంలో ఎలాంటి అటాక్ చేస్తాడు అంటే వాక్యం అనే కత్తి నీ జీవితంలో లేకుండా చేస్తాడు. నిరాయుధులుగా చేస్తావు. ఇంకా నిరాయుధుగా చేస్తే ఇంకా లైఫ్ అని ఆడుకుంటూనే ఉంటాడు. ఈరోజు చాలామంది జీవితాలు అలాగే ఉన్నాయి. దారి తప్పిపోయి వాక్యం లేదు, పట్టదిలితే అక్షరం రాదు, వాక్యం చదివారు, వాక్యము ధ్యానం చేయరు, ఏమి చేయరు.
వాడు మెల్లిగా వాడు ఏం చేస్తాడంటే వాడు జనాల్ని మభ్యపెట్టేసి వాళ్ళ దగ్గర కత్తులన్నీ లాక్కోబోయా. సడన్గా యుద్ధం వచ్చింది. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకి యుద్ధం చేయాలని ఉంది. వాళ్ళ మీద పడితే కనీసం వాళ్ళు కాపాడుకోవడానికైనా కత్తి కావాలి కదా. ఇది కత్తి లేదే, కత్తి లేదు కాబట్టి దాక్కున్నారు ఆడ. ఈరోజు చాలామంది పరిస్థితి అలాగే ఉంది. శత్రువు దాడి చేస్తూ ఉంటే విరుజుమ్ముకుందాం అనుకుంటే వాక్యం వస్తుందా, రాదు. హీలింగ్ స్క్రిప్చర్స్ రావు. ఏదైనా భయం వేస్తే ఒక వాక్యం 2 వాక్యాలు టపీమని చెప్తారంటే ఆ వాక్యాలు చెప్పలేరు. వాక్యంతో సాతాను తిప్పు కొట్టలేరు. ఈరోజు చాలామంది ఇలాంటి స్థితిలో ఉండిపోయారు. సో బీ కేర్ఫుల్. మీ కత్తిని మీరు పోగొట్టుకోవద్దు. యేసు వారు కూడా ఆయన సిలువకు అప్పగించబడకు తన శిష్యులు పిలిచి, అరే అబ్బాయిలో కత్తులు ఉన్నాయి మీ కాడ అంటే, లేవు సార్ అన్నాడు. బట్ట నమ్మైనా సరే కత్తి కొనుక్కో అన్నాడు. నీ బట్టలు అమ్మైనా కత్తి కొనుక్కో ఫస్ట్. ఎందుకంటే మరి శత్రువు చాలా భీకరంగా వాడు దాడి చేయబోతున్నాడు, కత్తి కొనుక్కో అంటే. అక్కడ వాక్యానుసారంగా ఆత్మీయంగా పోలిస్తే కత్తి ఏంటంటే వాక్యమే. నీ బట్టలు ఏమన్నా కత్తి కొనుక్కోరా. ఎందుకంటే ఏ టైం ఎలా వస్తుందో లేదు. కత్తి అనేది ఉంటే నీ కత్తి తిప్పే విధానం బట్టి శత్రువు భయపడిపోవాలి. హల్లెలూయా. యేసు ప్రభు అంతటి వాడికే వాడు వాక్యం ఉపయోగించి ఎన్నో ట్రై చేశాడు. వాక్యమును ప్రభు అద్భుతంగా తిప్పాడు. ఆ కత్తి అద్భుతంగా తిప్పడం వల్ల సైతానికి అర్థమైంది, అరే ఇంకా యేసుతో పెట్టుకుంటే మన తలకాయలు వేసిపోతుందిరా, కాబట్టి ఇంక అంత పెట్టుకోకూడదని వాడు తోక ముడుచుకొని పారిపోయాడు. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. కానీ ఇక్కడ యోనతాను ఏమంటాడు, ఇక్కడ అమలు పొదవాడు ఏమంటాడు, సార్ మనం అంటే యోనతాను వెళ్దాంరా అంటే, యోనతాను ఒకవేళ అమలు పొదివాడు, ఎక్కడికి వెళ్తాం సార్, ఇద్దరము పులోమని 2 కత్తులు తీసుకుని వెళ్ళిపోతే, వాళ్ళేమో వేలల్లో ఉన్నారు, ఇసుక రేణు వాళ్ళు ఎంత విస్తారముగా ఉన్నారు, అసలు మనం 100లోనే అందరు దాక్కున్నారు, మన ఇద్దరమో ఏం చేయగలుగుతాం సార్ అని ఉండొచ్చు. కానీ బట్ ఈ కాగితాలు మోయేవాడికి ఎంత విశ్వాసము చూడండి. సార్ వెళ్ళిపోదాం సార్, దాడి చేద్దాం సార్, వాహ్ అలాంటి ఫ్రెండ్స్ కావాలండి. అంతేగాని నీ లైఫ్ బాగుపడదు, నీ లైఫ్ పైకి రాలేవులే అని నిన్ను చూసి నీ విశ్వాసాన్ని ఇంకా నీరుగార్చేవాళ్ళు, నీ ప్రయాణాన్ని ఇంకా వెనక్కి లాగేవాళ్ళు, ఏదో కాస్త నిలదొక్కకుండా ట్రై చేస్తూ ఉంటే దాని మీద నీళ్లు పోసేవాళ్ళు, అలాంటి వాళ్ళు కట్ ఆఫ్ చేసేసేయండి. నిరాశలో కూడా నీకు ఆశ పుట్టించేవాడు కావాలి, భయాల్లో కూడా నీకు ధైర్యం పుట్టించేవాడు కావాలి. అసలు ఎలాంటి హోప్ లేని టైంలో, హోప్లెస్ టైంలో కూడా స్టిల్ దేవుడు నీకు నీ జీవితంలో వెలుగు పుట్టిస్తాడు అని చెప్పేటువంటి ఇలాంటి ఆయుధాలు మోయేవాటి ఒక మంచి వ్యక్తులు మన జీవితంలో ఉండగలిగారు. తగినందరినీ పంపించేసేయండి, అలాంటి వాళ్ళు గట్టిగా పట్టుకోండి. అసలు ఆ రోజు ఆ యోనతానికి అతను లేకపోతే, యోనతానికి ఎంత మంచిగా ఉన్నా కూడా, ఎంత మంచిగా ప్రయత్నం చేస్తున్నా కూడా యోనతాను గమ్యాన్ని చేరుకుని ఉండేవాడు కాదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుడు అలాంటి వ్యక్తులు మన జీవితంలో ప్రవేశపెట్టినట్లుగా ప్రార్థన చేయండి, అలాంటి వ్యక్తులు చూపించమని ప్రార్థన చేయండి. మీరు కూడా ఆ ఆయుధాలు మోయి వంటి వాడి వలే అలాంటి స్నేహితులుగా మీరు కూడా ఒకరి జీవితంలో ఉండండి. హల్లెలూయా. సో బీ సచ్ ఎ ఫ్రెండ్. అలాంటి ఫ్రెండ్ కావాలి, అలాంటి ఫ్రెండ్గా, అలాంటి వ్యక్తిగా మీరు కూడా ఉండడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా. సరే, 3వ పాఠం నేర్పిస్తా. 3వ పాఠం మొదటిది ఏంటిదంటే, యోనతాను దేవునికి చిత్తంలో ముందుకెళ్తున్నాడు. సౌలు అడగకుండా ముందుకెళ్ళాడు. ఇప్పుడు యోనతాను అడిగాడు, అందుకే అన్నాడు కదా, యెహోవా మనకు అప్పగించి ఉన్నాడు. 14వ అధ్యాయంలో మీరు బాధ్యత ఉండి అంటాడు. అంటే దేవుడి చిత్తాన్ని కనుక్కున్నాడు, స్పష్టంగా కనుక్కున్నాడు, అందుకే ధైర్యంగా చెప్తున్నాడు. రెండవది మంచి స్నేహితుని కలిగి ఉన్నాడు. మూడవది ఏంటి అంటే మరి అందరు దాక్కుంటా ఉంటే యోనతాను బాధేసింది. ఎంతకాలం దాక్కుంటాం రా ఈ గుహలో, పొదల్లో, ఎంతకాలం దాక్కుంటాం? దాక్కోవడానిక దేవుడు మనల్ని పిలిచింది, వీళ్ళు తప్పించుకోవడానిక దేవుడు మనల్ని పిలిచింది అని మరి అతనికి రోషం వచ్చేస్తుంది. ఇప్పుడు బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సతగా ఈ మాట వినాలి. ఇప్పుడు ఆయుధాలు మోయమంతా ఏమంటున్నాడంటే, అరే మనం ఏదైనా ప్లాన్ చేసి ఫస్ట్ ఇక్కడ నుంచి మనం బచావురా, తప్పించుకొని వెళ్ళిపోదాం. మనం టైం తీసుకున్నాక అంటే అప్పుడు కాబట్టి మనం ఏదైనా ప్లాన్ చేసుకొని మళ్ళా కాబట్టి వచ్చి దాడి చేద్దామని వాళ్ళ ప్రాణం కొరకు ఏదో తప్పించుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు వీళ్ళు. దే ఆర్ నాట్ ట్రైంగ్ టు సర్వైవ్, దే ఆర్ ట్రైంగ్ టు థ్రైవ్. సర్వైవ్కి థ్రైవ్కి చాలా తేడా ఉంది. బతుకు జీవుడా అని బయటపడదామనడానికి వాళ్ళు ట్రై చేయట్లే. అసలు బతకడం ఏంటి? మనం 10 మంది బతికించాల, మనము విరజిమ్ముకోవాలి, మనం ముందుకు వెళ్ళాలా, సక్సెస్లోకి వెళ్ళాలా, ధీటుగా ముందుకు వెళ్ళగలగాల. కాంప్రమైజ్ కావడం ఏంటి? గుహలో దాక్కోవడం ఏంటి? ఇప్పుడు తప్పించుకొని పోతే ఇంకో గుహ కాకపోతే ఇంకో గుహ, ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు. అలా కాంప్రమైజ్ లైఫ్ కోసం ఆ దేవుడు మనల్ని పుట్టించింది. అన్నాడు తన ఆయుధాలు మోయమంతో, అరే అబ్బాయి వెళ్ళిపోదాం రా, ఇద్దరితోనే పోదాం, వేసి పారేద్దాం. ఈరోజు దేవునితో ఏమని మాట్లాడుతున్నాడు. సిచ్యువేషన్స్ భయంకరంగా ఉన్నాయి,
పరిస్థితులన్నీ కూడా చాలా అధ్వానంగా మారుతూ ఉన్నాయి. నువ్వు కూడా ప్రభువా ఈ జీతం వస్తే జాలయ్యా, ఇదిగో ఈ అప్పు కట్టెక్తే జాలయ్యా, ఇదిగో ఈ సమస్య బాగా అయిపోతే జాలయ్యా అంటే నువ్వు సర్వైవ్ కోసమే ట్రై చేస్తున్నావా? దేవుడు సర్వైవల్ కోసమే దేవుడిని పుట్టించాడా? యోనతను కూడా స్పిరిట్ నీకు ఉండాలా? నువ్వు ఎప్పుడు కాంప్రమైజ్ అవుతూ ఇది అయిపోతే చాలు, ఈ గట్టెక్కితే చాలు, అది చాలు, ఇది చాలు అని ఆ ప్రకారంగా పోతుంటే నువ్వు గొప్ప యుద్ధాలు ఎప్పుడు చేస్తావు, చరిత్రలో ఎప్పుడు నిలబడిపోతావు. యోనతను ఆ విధంగా అనుకొని ఉండింటే అసలు చరిత్రలో ఆయన గురించి రాయబడి ఉండేది కాదు. అందరిలాగా అనుకోలే, వాళ్ళ నాలాగా దాక్కోలే, వాళ్ళ సైన్యంలాగా దాక్కోలే. యోనతన్ హ్యాస్ ఎ డిఫరెంట్ స్పిరిట్. రా, దేవుడు మన తోడుగా ఉన్నాడు, ముందుకు వెళ్ళిపోదాం, ఛాలెంజ్ చేయి. నువ్వు సమస్యలు లేయాలి, నీ ప్రాబ్లంలు లేయాలి, నువ్వు బయటపడటంగా దీని బిడ్డరా, నువ్వు 10 మందికి దీవెనకరంగా ఉండాలి, 10 మంది విజయానికి కారకుడుగా ఉండాలి. యోనతాన్ చేసింది కూడా అదే. యోనతాన్ చేస్తామంటే ఆ చిన్న పని బట్టి ఆ ఇద్దరు ధైర్యంగా ముందుకు వెళ్ళిపోయారు. నీ స్టోరీ అంతా చదవండి, నీ స్టోరీ అంతా చెప్తే ఇంకో పెద్ద ప్రసంగం అవుతుంది. ఆ 14వ అధ్యాయం చదివితే ఆ ఇద్దరితోనే దేవుడు అఖండమైనటువంటి విజయాన్ని ఇచ్చాడు, అంత అద్భుతమైన విజయం ఇచ్చాడు. అప్పుడు శత్రువుల యొక్క క్యాంపులో శబ్దాలు కేకలు పడుతుంటే అప్పుడు సౌలు గారు అప్పుడు మెలుకున్నారు, అరే ఏదో జరుగుతుందిరా, కాబట్టి ఇప్పుడు వెళ్దాంలే అని. సినిమాలో లాస్ట్లో పోలీసులు పోతారు చూసారా, పిస్తోలు పట్టుకొని అరెస్ట్ అంటారు, అప్పటికే అవన్నీ అయిపోయింటాయి, ఏమి చేసిండ్రు. అట్లాగా సౌలు కూడా రాజ్యం తన సైనికులు పెట్టుకొని అప్పుడు పోయారనమాట యుద్ధంలోకి. అప్పటికే గొప్ప విజయం వచ్చేసింది. అప్పటికే యోనతాను అంబుల పొదువానితో దేవుడు గొప్ప విజయం ఇచ్చేసాడు. వాళ్ళిద్దరూ ఆ అడుగు వేయకపోయింటే అసలు ఇజ్రాయెల్ రాజ్యము లేకపోతే సౌలు రాజ్యం ఎవరు మిగిలి ఉండేవాడు కాదు. ఆ ఇద్దరు దే టుక్ ఏ బోల్డ్ స్టెప్, ఛాలెంజింగ్ టాస్క్. లైఫ్లో కొన్ని ఛాలెంజింగ్ టాస్క్లకి నువ్వు దేవుడిని ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. చరిత్రలో నిలబడిపోయేటట్లుగా దేవుడిని దేనికి ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు. హ్యావ్ ఎ బిగ్ విజన్ ఫర్ గాడ్. దేని కొరకు గొప్ప ఉద్దేశాన్ని, గొప్ప తలంపులు కలిగి ఉండు. నువ్వు చిన్న వాడికి కాంప్రమైజ్ అయిపోతే ఎట్లాగా? చిన్న వాడికి రాజు పడిపోయి ఇది జాలయ్యా, నేను ఇది జాలయ్యా అంటే దేవుడు నీ ద్వారా సాహసమైన కార్యాలు దేవుడు చేయడానికి ఆశపడతా ఉంటే నువ్వేమో చిన్న వాటికి నువ్వు రాజు పడిపోతూ ఏదో 2 పాటలు పాడదాంలే, చర్చలోకి వెళ్ళి 2 చీరలు వేద్దాంలే, ఏదో 2 కరపతలు పంచుదాంలే, ఏదో ఇద్దరికి ఏదో 2 మాటలు చెప్దాంలే. నాకు చాలా బాగా నా భక్తి దేవుడు దీనికోసం అది దేవుడు నేను పిలిచింది, ఇలాంటి వాటి కోసం దేవుడు నేను ఏర్పరచుకుంది. నువ్వు అనుకుంటున్నావు నా జీవితానికి ఇది జాలే, నాకు ఏం అవసరం లే. దేవుడు నేను పుట్టించినప్పుడే దేవుడు నేను చాలా గొప్పగా ఊహించుకొని పుట్టించాడు. దయచేసి ఆయన ప్రణాళికని తక్కువ చేయకండి. సాహసమైన కార్యాలు కావాలి. ఎస్, కొన్ని యోనతాను ఇలాగా మరి ముందుకెళ్తేప్పుడు చాలా డేంజరస్ అటెంప్టే అది. కానీ ఒకటే దేవుడు నాతో ఉన్నాడు అని ధైర్యంగా అడుగు ముందుకేసాడు, సక్సెస్ అయ్యాడు. దేవుడితో మాడుతున్నాడు, డేరింగ్గా స్టెప్ అయ్యి ప్రభునికి తోడుగా ఉన్నాయి. ప్రభు చెప్పిన పనికి ప్రభు తోడుగా ఉంటాడు. ప్రభు చెప్పలేదా నువ్వు ఏం చేసినప్పుడు ఫెయిల్ అవుతుంది. ప్రభు చెప్పాడా ప్రభునికి తోడుగా ఉంటాడు. యోనతానుకు దేవుడు చెప్పాడు. అందుకే యోనతాను అన్నాడు కదా, దేవుడు యెహోవా మనకు అప్పగించాడు. అందుకే డేరింగ్ స్టెప్ వేసాడు. అందుకే దేవుడు యోనతాను తోడుగా ఉన్నాడు కాబట్టి అద్భుతమైనటువంటి విజయం వచ్చింది. చరిత్రలో నిలబడిపోయాడు. 14వ అధ్యాయం అంతా ఆయన వీరగాథ రాయబడింది. ఏ విధంగా ఒక 2 వ్యక్తులతో దేవుడు గొప్ప విజయం ఇచ్చాడు. ఆ 14వ అధ్యాయంలో యోనతాను ఒక వీరత్వాన్ని ప్రశంసిస్తూ అధ్యాయంలో రాయబడి 2 people. నా ప్రార్థన మన సంఘంలో కూడా అలాంటి 2 ఉన్నా చాలు. పారిపోయేటువంటి సైన్యము వంటి వాళ్ళు 1000 మంది ఉన్నా ఉపయోగం లేదు. ఎందుకు? పేరుకేమో 100 మంది, కానీ అందరూ కూడా పొదలు గుహలు దాక్కున్నారు. కానీ నా సంఘంలో అలాంటి వాళ్ళు కాదు. నాకు సంఘంలో కౌంట్ అంటే మరి సంఖ్య బలముగా నాకు కావాల్సింది. ఇదిగో యోనతాను ఈ ఆయుధాలు మోయేవాడు, ఇలాంటి 2 ఉన్నా చాలు సంఘానికి. దట్ చర్చ్ ఈజ్ అ విక్టోరియస్ చర్చ్. ఆ సంఘము చాలా అద్భుతమైన విజయము సాధించే సంఘం. ఊక దాక్కునే వాళ్ళు ఎందుకు? పారిపోయే ఎందుకు? చిన్న సమస్య వస్తే దాక్కోవడం ఎందుకు? మేమున్నాం సార్. ఈరోజు సంఘము మరి సంఘపక్షంగా అలా ఉండగలుగుతావా? దేవుడు రాజ్యం పట్ల సంఘపరాలు ఉండగలుగుతావా? వీఆర్ విత్ ద చర్చ్. చిన్న పరిస్థితి రాగానే పారిపోయి దాక్కున్నారు ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా. ఈరోజు కరోనా ఒక చిన్న దెబ్బ కొట్టగానే అందరూ ఎవరికి వాళ్ళు సర్దుకుంటున్నారు. ఫర్గెటింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యాన్ని మర్చిపోతున్నారు, దేవుని సేవ మర్చిపోతున్నారు, దేవుని యొక్క పరిచర్యని మర్చిపోతున్నారు. వాళ్ళు దాక్కొని దే ఆర్ ప్రొటెక్టింగ్ దెమ్ సెల్ఫ్. కానీ కరోనా టైంలో ఈ ఆయుధాలు మోయేవాడు వాళ్ళే నువ్వు విరజంబుకొని ముందుకెళ్దాం, ప్రభు సేవ ముందుకు సాగిపోవాలి అని చెప్పగలుగుతావా? అసలు కొంతమంది అయితే చాలా సంతోషం. కొంతమంది ఈ టైంలో కూడా పాస్టర్ గారు ఎలా ఉన్నారు, పాస్టర్ ఫ్యామిలీ ఎలా ఉంది, ఇళ్ళ కాడికి వచ్చి మాట్లాడి వెళ్తున్నారు, చాలా సంతోషం. మరి కొంతమంది ఎలాంటి అసలు ఊసులేదు, ఏమీ లేదు. వాళ్ళు ఎలా ఉన్నారు, సంఘం ఎలా ఉంది, పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నారు,
వాళ్ళు పరిచర్య సాగుతూ ఉందా, సంఘం ఎలా ఉంది, పాస్టర్ గారు మీకోసం ప్రార్థన చేస్తున్నాము, సంఘం కోసం ప్రార్థన చేస్తున్నాము. అండ్ దే కంప్లీట్లీ ఫర్ గాట్. అంటే నేను అందరినీ జనరల్గా దృష్టిలో ఉంచుకుని చెప్తా ఉన్నాను. కొందరు సేవకులు కూడా ఫోన్ చేసి బాధపడతా ఉన్నారు, సార్ మా సంఘం పట్టించుకోలేదండి, మా సంఘము కనీసం మమ్మల్ని పరామర్శించలేదండి. కొందరు సేవకులకి సపోర్ట్ చేసేటువంటి ఒక ధన్యత కూడా దేవుడు అనుగ్రహించాడు. వాళ్ళకి అది ఇస్తున్నప్పుడు కూడా వాళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏమంటే, ఎంతో కష్టపడి సంఘాన్ని కట్టాం సార్, మా నిద్రలు మానుకొని టైంలో వాళ్ళకి వెళ్ళి మేము సపోర్ట్ చేసాము, ఓకే వాళ్ళకి సువార్త చెప్పాము, మరి వాళ్ళకి బాప్తిస్మాలు ఇచ్చినాం, అన్నీ సేవ చేసాం. బట్ కరోనా టైం వచ్చినప్పుడు మరి సంఘాలు నడవలేదు కదా, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు ఇదిగో తీసుకోండి అని ఒక్క మాట ఎవరు చెప్పలేకపోయారు. ఆ సేవకులు ఆ మాట చెప్పినప్పుడు నిజంగా నా హృదయం కదిలించబడింది. ఏం బిడ్డరా, యోనాతాను వల్ల ఉండగలుగుతావా, ఆయుధాలు మోయేవాడు వల్ల ఉండగలుగుతావా? ఐఎమ్ విత్ యూ. యోనాతానుతో ఆయుధాలు మోయేవాడు చెప్పినట్లుగా నువ్వు నీ సేవకులతో చెప్పగలుగుతావా, సంఘంతో చెప్పగలుగుతావా? ఐఎమ్ విత్ యూ, ఏమైనా కానీ కాక ఐఎమ్ విత్ యూ, ఐ స్టాండ్ విత్ యూ అని చెప్పగలుగుతావా? అలాంటి వాళ్ళు ఉంటే, సంఘంలో అలాంటి వాళ్ళు ఉంటే నిజంగా దట్ చర్చ్ ఈజ్ ఎ బ్లెస్సెడ్ చర్చ్. దాక్కునేవాళ్ళు కాదు, నిలబడి యుద్ధరంగంలో నిలబడి ఫ్రంట్ లైన్లో ముందుకెళ్ళి పోరాడి అనేకుల విజయం ఇచ్చేటువంటి ఆ ఇద్దరు కావాలి. నేను అదే ప్రార్థన చేస్తా ఉన్నా. ప్రభువా మా సంఘంలో అలాంటి వాళ్ళు లేపండి అయ్యా, చరిత్రలో నిలబడిపోయారు. చూడండి, బైబిల్లో గొప్ప గొప్ప రాజులు ఉన్నారు, వాళ్ళ గురించి రాయబడలేదు, కానీ ఒక ఆయుధాలను మోయువా అని డైలాగు రాయబడింది. చూడండి, 2 వచనాల్లో డైలాగ్ రాయబడింది. బైబిల్లో చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు, రాజులు సైతం కూడా వాళ్ళ పేరు తప్ప వాళ్ళ డైలాగ్ ఏం చెప్పారు కూడా చాలామంది తెలియదు. బైబిల్లో కొందరు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళ డైలాగ్స్ కూడా లేవు బైబిల్లో, నో డైలాగ్స్. కానీ ఆయుధాలు మోయేవాడు గురించి రాయబడి ఉంది, ఆయుధాలు మోయేవా అని డైలాగు రాయబడి ఉంది. నిలబడిపోయాడు, 1 డేరింగ్ స్టెప్, చరిత్రలో నిలబడిపోయాడు. ఈరోజు దేవుడు నేను దానికి పిలుస్తాను. సో 3 పాఠాలు నేర్చుకున్నా. 1, నువ్వు డెస్టినీ రీచ్ అవ్వాలంటే దేవుని సహాయంతో నేను ముందుకెళ్ళు. ఆమె 2వది, నిన్ను పురిగొల్పి నిన్ను నిలబెట్టి నేను ముందు నడిపించబట్టి ఒక మంచి వ్యక్తులు నీ లైఫ్లో కలిగి ఉండు. 3వది, ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడద్దు, దాక్కోవద్దు, కాంప్రమైజ్ కావద్దు. నీవు దేవుని కొరకు సాహసమైన కార్యాల కొరకు పూనుకో, దేవుడికి సహాయం చేస్తాయి. ఏమే, ఎప్పుడైతే నువ్వు డెస్టినీ రీచ్ అవుతావో చరిత్రలో నిలబడిపోతావు. దేవుడు కూడా నిన్ను మెచ్చుకుంటాడు, బలా నమ్మకమైన దాసుడు అని దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. ఏమే, సో హోప్ యువర్ బ్లెస్డ్, దీవించబడి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. హల్లెలూయా. ఈ నిమిషం మీకోసం ప్రార్థన చేస్తున్నా. సో కళ్ళు మూసుకున్నట్లయితే నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రభువా నీకు వందనాలు తెలియజేస్తున్నాము నాయనా. ఈరోజు నీ వాక్యం విన్నాం, అనేక విషయాలు మేము తెలుసుకున్నాం. మా జీవితంలో కూడా ఒక గమ్యాన్ని కలిగి ఉన్నాం, కానీ అది మర్చిపోయి తండ్రి గురి లేని వాళ్ళ వల్ల మేము పరిగెడుతున్నాం. క్షమించండి. చాలాసార్లు ఆ గురి తెలిసినా మా సొంత శక్తి బలముతో ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం, అందుకే విఫలమవుతున్నాం. క్షమించండి. నౌ వి సీక్ యువర్ స్ట్రెంగ్త్, మీ బలాన్ని, మీ యొక్క శక్తిని మేము ఆశ్రయిస్తున్నాం. సౌలు చేసినటువంటి తప్పిదాలు మేము చేయమయ్యా. యోనాతాను విచారణ చేసి ఆ తర్వాత యుద్ధంలో దిగినట్టుగా మేము కూడా తండ్రి విచారణ చేసినైనా ముందుకు సాగడానికి సహాయం చేయండి. అలాగే తండ్రి ఒంటరిగా మేము ముందుకు సాగలేం. డెస్టినీ వైపున మా విశ్వాసాన్ని, మా దర్శనాన్ని ప్రజ్వలింప చేసేటువంటినైనా కొందరు వ్యక్తులు మా జీవితంలోకి ప్రవేశపెట్టండి. అనవసరమైన వాళ్ళని తొలగించండి. మమ్మల్ని వెనక్కి లాగేటువంటి ప్రతి ఒక్క తాళను తెంపివేయండి. అలాంటి వాళ్ళని మా లైఫ్లోంచి తొలగించమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ ఆయుధాలు మోయు వంటి ఒక వ్యక్తులు తండ్రి రైట్ స్పిరిట్ కలిగినటువంటి వ్యక్తులు మా లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయమని మేము ప్రార్థిస్తున్నాం. దీవించమని మేము ప్రార్థిస్తున్నాం అయ్యా తండ్రి. అలాగే నాయన అయ్యా కాంప్రమైజ్ కాకుండా, గుహలో దాక్కొని పొదలో దాక్కునే వాళ్ళగా కాకుండా నీ కొరకునైనా మరి విరజమ్మి నిలబడి ముందుకు వెళ్ళేటువంటి జీవితాన్ని మాకు దయచేయండి. అన్కాంప్రమైజ్ లైఫ్ని మాకు దయచేయండి. తద్వారా మేము కూడా తండ్రి చరిత్రలో నిలబడిపోవాలి. మీ కొరకు మేము తీసుకున్న స్టాండ్ ఎట్టిదో తండ్రి అనేకులు తెలుసుకోగలగాలి ప్రభావ. అలాంటి జీవితం మాకు దయచేయమని, చాలాసార్లు కాంప్రమైజ్ అవుతూ మేము జీవించాం, క్షమించమని మేము ప్రార్థిస్తూ మాకు బ్రాడర్ విజన్ని మాకు దయచేసి ఆ రీతిగా ఆ దిశగా నడిపించమని మేము ప్రార్థిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.